వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. కేఆర్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎందరో ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ చేరడం జరుగుతుంది. మరి ఇటు కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా మీరు గ్రూపుల్లో చేరండి. మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూపుల్లో కూడా చేరండి. మీకు వెంటనే అప్డేట్స్ మరియు మీ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. మరియు పూర్తిగా వారి అడ్మిషన్స్ అయిపోయేంత వరకు కూడా కేఆర్ గైడెన్స్ మీ పిల్లలకు సహాయం చేస్తుంది. మరి ఒక మంచి సీట్ వచ్చేంత వరకు కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి ఈరోజు బీ కేటగిరీకి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. మరి బీ కేటగిరీ అడ్మిషన్స్ ద్వారా చాలా ఎక్కువ సంఖ్యలో కేఆర్ గైడెన్స్ విద్యార్థులు సీట్లు పొందారు. ఈ సంవత్సరమే కాదు, గత 3-4 ఇయర్స్ నుండి కూడా మనం బీ కేటగిరీని ఎక్కువ ప్రాచుర్యంలో తెచ్చి చాలామంది ఎవరైతే జేఈఈ మెయిన్స్లో కొంత మంచి పర్సంటేజ్, దాదాపు 90 అబోవ్ పర్సంటేజ్ ఉన్న విద్యార్థులకు ఈ యొక్క జేఈఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా బీ కేటగిరీ సీట్లు యొక్క అవైలబిలిటీని వాటికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ గత 3 ఇయర్స్గా ఎంతోమందికి సీట్లు ఇప్పించగలిగాం. ఈ సంవత్సరం కూడా చాలామందికి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో అటు బిఎన్ఆర్ అయితేనేంటి, వాసవి అయితేనేంటి, సిబిఐటి కానీ, ఎంజిఐటి కానీ, నారాయణమ్మ కానీ, భోజిరెడ్డి కానీ, ఈ 6 ప్రధానమైన కాలేజీలో చాలామంది గ్రూప్ విద్యార్థులు ఓన్లీ బీ కేటగిరీ కోసం కూడా చాలామంది చేరారు. వారందరికీ కూడా సీట్లు లభించాయి. ఈ రోజు వరకు కూడా లభిస్తూనే ఉన్నాయి. దీని అంతటికీ మీరు చూసి ఉన్నారు. దాదాపు ఎక్కువ వీడియోస్ బీ కేటగిరీపై అవగాహన కల్పించింది ఇప్పుడే కాదు, గత 3 ఇయర్స్గా మనమే చేశాం. ఈ సంవత్సరం అయితే మోర్ వీడియోస్ చేసి అవగాహన కల్పించాం. ఎప్పటికప్పుడు అక్కడ కాలేజెస్తో టచ్ ఉంటూ మీకు బీ కేటగిరీ ఇన్ఫర్మేషన్ వెంటనే ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల ఈరోజు చాలామందికి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో ఎవరైతే ఎంసెట్లో కొంత మంచి ర్యాంకు రాక నార్మల్ కాలేజ్ వచ్చిన వారికి, లేదా మనకు జోసా సిశాబ్లో సరి అయిన సీట్ రాని వారికి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జేఈఈ మెయిన్స్ పర్సంటేజ్తో బీ కేటగిరీ ద్వారా కన్వీనర్ ఫీజుకి సీట్లు ఇప్పించే ప్రయత్నం చేసి సక్సెస్ కావడం జరిగింది. మరి ఈరోజు వాసవికి సంబంధించి స్పాట్ రౌండ్ 2కి సంబంధించిన షెడ్యూల్ కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు. ఇది ఓన్లీ బీ కేటగిరీకే, బీ కేటగిరీలో అప్లై చేసిన ఆస్పిరెంట్స్ మాత్రమే. దాంట్లో వాళ్ళు ఇచ్చిన వేకెన్సీలో సీట్ల సంఖ్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి ఒక 2 వేకెన్సీస్ చూపించారు. ఈసీకి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మెకానికల్ సంబంధించి 2 ఉన్నాయి. సివిల్కి సంబంధించి 1 ఉంది. అంటే చాలామంది ఏంటంటే ఎందుకు మరి సీట్లు మిగులుతున్నాయి, ఇప్పటికే ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయాయి, స్పాట్ రౌండ్ 1 అయిపోయింది అంటే కొంతమందికి ఒకే పర్సంటేజ్ ఉన్న విద్యార్థులకు అన్ని కాలేజీలో సీట్ రావడం వల్ల వాళ్ళు కొంతమంది నారాయణమ్మను ప్రిఫర్ చేయొచ్చు, కొంతమంది విఎన్ఆర్కి వెళ్ళవచ్చు, కొంతమంది సిబిఐటికి వెళ్ళడం వల్ల వాసవిలో సీట్లు జాయిన్ అయిన వారు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సీట్లు మిగలడం జరిగింది. మరి ఇప్పటి కూడా వాసవి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఈ యొక్క మిగిలిన సీట్లకు ఆసక్తి గల అభ్యర్థులు అంటే ఓన్లీ బీ కేటగిరీ అప్లై చేసిన వాళ్ళకే మీకు షెడ్యూల్ ఇచ్చున్నాడు. 22 అంటే ఎల్లుండి మీకు దాదాపు 42,000 నుంచి 1,14,000 వరకు మార్నింగ్ సెషన్ 10:30 పిలిచాడు డైరెక్ట్ స్పాట్ కౌన్సిలింగ్కి. తర్వాత 1,14,722 నుంచి 2,24,662 వరకు ఆఫ్టర్నూన్ 2 o'clockకి పిలవడం జరిగింది. మరి తర్వాత 23rd అప్లై చేసిన బీ కేటగిరీ అప్లై చేసిన మిగతా అందరినీ ఏదైతే 2,24,000 అబోవ్ ఉందో వాళ్ళందరినీ 23rd పిలవడం జరిగింది. నాకు తెలిసి 23rd ఈ సీట్స్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాసవి టాప్ కాలేజ్ కాబట్టి ఎవరు వదులుకోవడానికి సిద్ధపడరు. మరి ఇదే రకంగా ఈరోజు చాలామంది మన గ్రూప్లో ఉన్న వాళ్ళకు మనకు నారాయణమ్మ కాలేజ్ నుంచి కూడా మళ్ళీ ఫోన్స్ రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా కొంతమందికి ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి నుంచి కూడా కొంతమందికి ఇప్పటికీ కాల్స్ వస్తూ ఉన్నాయి, సీట్స్ బీ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి, మీకు అలాట్ అయిందని చెప్పేసి. మరి ఇలా ప్రతి ఆస్పిరెంట్ ప్రధానంగా కేఆర్ గ్రూప్స్లో ఉన్న ఎందరో విద్యార్థులు ఈ యొక్క బీ కేటగిరీ సీట్లు అత్యుత్తమమైన ఇంజనీరింగ్ కాలేజీలో పొందడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు కూడా బాగా కష్టపడి వచ్చే సంవత్సరం విద్యార్థులు మీకు ఎక్కడ సీట్ మనకు అందుబాటులో ఒకవేళ రాకపోతే బీ కేటగిరీ అనే ఒక సువర్ణ అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. చాలామంది దీని గురించి ప్రచారం కూడా చెప్పారు, ప్రాచుర్యం కూడా చెప్పారు. దీని యొక్క వివరాలు కూడా చాలామంది తెలియదు. మన గ్రూపులో ఉన్న ఇప్పుడు సీట్లు పొందిన చాలామంది విద్యార్థులకు పేరెంట్స్ కూడా
అసలు బి కేటగిరీ అనేది ఉంటుందా? బి కేటగిరీ అంటే జనరల్గా యాజమాన్య కోట, మేనేజ్మెంట్ కోట, అది లక్షల్లో ఉంటుంది ఫీజు అని మాత్రమే తెలుసు. మరి ఇట్లా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా, సిఆర్ఆర్ ర్యాంక్ ద్వారా బి కేటగిరీస్ టాప్ కాలేజీలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఉంటాయి, ఈ ప్రాసెస్ ఉంటుందని A to Z వివరాలు చెప్పి వారందరికీ వాళ్ళ యొక్క సంతోషంకి హద్దులు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. గత 2-3 ఇయర్స్ కూడా చాలామందికి మనం అసలు ఊహించని సీట్ కూడా ఇప్పించగలిగాం. కాబట్టి ఇప్పటికీ ఈ స్పాట్ రౌండ్స్లో ఇటు వాసవిలో కానీ, నెక్స్ట్ విఎన్ఆర్లో కానీ, లేదా సిబిఐటి, ఎంజిఐటి లాంటి కాలేజీలో కానీ, నారాయణమ్మ కాలేజీలో కానీ అవకాశం ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. కాబట్టి ఈ మంచి కాలేజీలు కాబట్టి వీటిలో తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.